హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, కిచెన్లోకి అయితే వచ్చేసాం. సాయంకాలం పూట అయితే ఫ్రూట్స్ అయితే తీసేసుకుందాం. ఎలా తీసుకోవాలి ఏంటి అన్నీ చూపించేస్తా. రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని గింజలు అయితే మనం ఒకేసారి తినలేం కదా, అందుకని ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలాగా కొద్దిగా రోజు తీసుకుని తినాలి కదా, స్టోర్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. చూడండి, ఇలాంటి సుబ్రాక్ అయితే తీసేసుకోండి. ఇలాంటి క్యాప్ అయితే తీసుకోండి. క్యాప్ తీసుకుని ఇలా అయితే కట్ చేసేయండి. రౌండ్గా ఇలా అయితే కట్ చేసేయండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలా మూత లోపల అయితే ఇలా ఉండాలి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు బాటిల్ అయితే తీసుకోండి. ఈ బాటిల్లో ఇలా అయితే వేసేసుకోండి. 2 వేసుకోండి. ఇలా అయితే అప్పుడు ఈ గింజలన్నీ కూడా ఇలా స్టోర్ చేసేసుకోండి. మనకు వారం రోజులైనా నిల్వ ఉంటాయండి. ఇలా అయితే పెట్టేసుకోండి. అన్నీ ఒకే రోజు తినలేం కదా, అందుకని ఇలా అయితే స్టోర్ చేసుకోండి. చూడండి, అడుగును వేసాం కదా, ఇప్పుడు పైన కూడా వేసుకుందాం. ఇలా క్యాప్ అవుతే ఉంది కదా, దీనికి అయితే ఇలా పెట్టుకోండి. వాటర్ అది ఏమొచ్చినా కూడా చూడండి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలాగైతే ఫిలప్ చేసేయండి. చూడండి, ఇలా అయితే స్టోర్ చేసుకోండి. వారం రోజులైనా ఇలా ఉంటాయి. ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, మిగిలినవి అయితే బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, నెక్స్ట్ అయితే ఇలా సీతాఫల పళ్ళు అయితే తీసేసుకోండి. ఇలా స్మూత్గా ముగ్గుని అయితే తీసేసుకోండి అన్నీ కూడా. చూడండి, నేనైతే ఇలా తీసుకున్నా. మనం అన్నీ తినలేం కదా, ఇవన్నీ తీసేసి ఎలా స్టోర్ చేయాలో చూపించేస్తా. చూడండి, మొన్నైతే ఒక వీడియో పెట్టాను. అది ఈజీ ప్రాసెస్సే, ఇది కూడా ఈజీ ప్రాసెస్సే. ఇలా అయితే తీసేయండి మొత్తం. చూడండి, ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. చూడండి, ఇలా ఎన్న ముద్దలాగా మొత్తం ఇలా అయితే తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సీతాఫల పళ్ళన్నీ కూడా ఇలా అయితే నీట్గా తీసేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకేసారి తినలేం కదా, ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించేస్తా. చూడండి, ఇలాంటి డబ్బా ఒకటి తీసుకోండి. ఈ సైజ్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా లోపలికి వెళ్ళేలాగా అయితే కట్ చేసుకోండి. ఇలా డబ్బల్లో అయితే కట్ చేసుకోండి. బాటిల్ అయితే తీసుకోండి. ఇలా అయితే అడుగునైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి, వేసేయండి. ఇలా అయితే తీసుకోండి, వేసేసుకోండి. చూడండి, ఇలా అయితే తీసుకుని ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రెష్ లోపలికి వెళ్ళేలాగా కొంచెం ఫ్రెష్ అయితే చేసుకోండి. ఇలా అన్నీ కూడా ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. చూడండి, ఇలా అయితే ఫిలప్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడైతే తీసుకోండి. క్యాప్ అయితే దీనికి కూడా 2 వేసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇదైతే డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. ఇలా అయితే స్టోర్ చేసుకోండి. నెల రోజులైనా ఉంటుందండి. ఇలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట ముందు అయితే తీసుకుని తినొచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, పాడంటూ అవ్వదు. చూడండి, మనం కాయలతో కాయలే దాచుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా కొంచెం మెత్తబడతాయి కదా. చూడండి, ఇలా అయితే కొంచెం ఫ్రెష్ అవుతున్నాయి కదా. ఇవి అయితే చూడండి, కొంచెం మెత్తబడిన కాయలు అయితే ఈ తొడుములు అయితే తీసుకోండి. చూడండి, మెత్తగా అయిన వల్ల ఎలా వచ్చేస్తున్నాయో ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు బాక్స్ అయితే తీసుకోండి. మీరు స్టోర్ చేయాలనుకుంటే కాయలు కనుక నిల్వ ఉండాలనుకుంటే చూడండి, సుబ్రాక్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఒకటైతే తీసుకోండి. ఇలా లోపల అయితే ఇలా వేసేసుకోండి. చూడండి, ఇలా అయితే వేసుకుని ఇలా అయితే కాయలు పెట్టుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా అయితే వేసుకుని ఇలా క్యాప్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇవి ఎన్ని రోజులైనా బాగుంటాయండి, పాడవు అస్సలు. ఇలా అయితే పెట్టేసుకుందాం. ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. ఇవి అయితే నెల 2 నెలలన్నా ఇలాగే ఉంటాయండి, అస్సలు పాడవు. ఇలా అయితే స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళు. చూడండి, నేనైతే ఇలా చేశాను.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. చూడండి, నా వీడియో పూర్తిగా చూడరు, చూసినా పర్లేదు, చూడకపోయినా పర్వాలేదండి. అంతా చూడలేరు కదా ఎవరు కూడా. చూడండి, సాయంకాలం పూట హెల్తీగా ఉండాలంటే ఇలా అయితే తీసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. చూడండి, నేనైతే బ్రెడ్లో అయితే 3 తీసుకున్నా. చూడండి, ఇప్పుడైతే వెయిట్ చేసుకుందామండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే వెలిగించేసుకోండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. చూడండి, నెయ్యి అయితే వేసేసుకుందాం. బ్రెడ్ పీస్లో అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా అయితే వేగించుకోండి. చూడండి, ఇక్కడ కూడా కొంచెం వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత తిరిగేసుకుందాం. చూడండి, ఇప్పుడు అయితే తిరిగేసేసుకుందాం. వావ్, చూడండి కలర్ అయితే ఇలా వచ్చింది కదా. కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. ఇలా అయితే కనిపించేసుకోండి. వావ్, చూడండి కలర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే తీసేసుకుందాం పక్కకి. ఇలా అయితే తీసేసుకోండి. ఇంకొక పీస్ కూడా వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒకేసారి వద్దు, ఎక్కువగా పీచేస్తుంది. ఇప్పుడు లైట్గా అవుతాయి ఇక్కడ వేసుకుని పైన. చూడండి, ఇప్పుడు తిరిగేసేసుకుందాం. వావ్, పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా తీసేసుకుందాం. వావ్, చూడండి సూపర్ కదా. కొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి. నెయ్యి అయితే కరిగించే పెట్టుకోండి. కొంచెం అయితే ఇలా వేసుకుందాం. ఇప్పుడైతే తీసేద్దాం. చూడండి, కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా టేస్టీ అండి. చూడండి, ఇప్పుడు అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, బ్రెడ్ అయితే తీసేసుకున్నాం కదా, ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి. చూడండి, నెయ్యి అయితే హీట్ అయిన తర్వాత వాల్నట్స్, ఇలాగా బాదం పప్పు అయితే ఇలాగా హాఫ్ కట్ చేసుకోండి. చూడండి, పుచ్చిపప్పు, గుమ్మడి పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, కుసుములు. చూడండి, ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని ఇలా అయితే వేసుకోండి. కలర్ అయితే వచ్చేసి స్టవ్ అంతా ఆఫ్ చేసేయండి. ఇవన్నీ కూడా తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి ఒకటి తీసేసుకోండి. ఇలా ఒకటి తీసుకోండి. చూడండి, ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. వేయించుకున్న బ్రెడ్స్ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. ఖర్జూరం హనీ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ హనీ అయితే వేసుకోండి. కొంచెం దాని గింజలు అయితే వేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఖర్జూరం
ఇలా అయితే వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా అయితే ప్రెస్ చేయండి. చూడండి, మళ్ళీ ఖర్జూరం హనీ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దాని గింజలు అయితే వేసేసుకుందాం. సాయంకాలం పూట అయితే ఇలా తీసుకోండి, హెల్తీగా ఉండండి, చాలా చాలా బలం అండి. ఇప్పుడు మళ్ళీ ఖర్జూరం ఇలా అయితే వేసేసుకోండి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇలా అయితే వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా అయితే పెట్టేసుకోండి. చాలా టేస్టీ అండి, చాలా చాలా టేస్టీ, సూపర్ ఉంటుందండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా అయితే కంపల్సరీ చేసేసుకోండి మీరు కూడా. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ, చాలా ఇష్టంగా కూడా తింటారు అందరూ కూడా. చూడండి, చాలా హెల్తీ ఫుడ్ ఇది, చాలా చాలా హెల్తీ. ఇలా అయితే పట్టుకుని ఇలా అయితే తినేయండి. చాలా బాగుంటుందండి, సూపర్ ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, అద్భుతండి. ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా తీసుకోవాలి, హెల్తీగా అయితే ఉండాలి. సూపర్ టేస్టీ అండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరం ఇష్టంగా తినేది. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సూపర్ ఫుడ్ అండి ఇది, అసలు ఏ ఫుడ్ సరిపోదండి దీని షార్టీ. చాలా చాలా టేస్టీ అండి, అద్భుతండి. నేను చెప్పేదే కాదు, మీరు ఒకే ఒకసారి ట్రై చేయండి. ప్రతిరోజు తీసుకోండి ఇలా సాయంకాలం. చాలా హెల్తీగా ఉంటారు, వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగానే ఉంటారు, వీక్నెస్ అన్నదే ఉండదండి అస్సలు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. వావ్, చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుందండి. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి, లైక్ చేయకపోయినా పర్వాలేదు, వీడియో పూర్తిగా చూడకపోయినా పర్వాలేదండి. బాయ్ ఫ్రెండ్స్. పూర్తిగా అంటే చూడలేరండి ఎవరు కూడా, నేనే చెప్తున్నాను. బాయ్ అండి, బాయ్ బాయ్. బాయ్ అండి. నేనైతే చూడండి హాఫ్ అయితే లాగిచ్చేసా, ఇంకా హాఫ్ ఉంది, ఫుల్ అయిపోతుందండి. 3 పీసులు కదా, హెల్దీ ఫుడ్. ఇందులో ఉన్న అన్నీ కూడా చాలా హెల్దీ, చాలా బలం అండి. ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.